సెట్ కి స్టార్ అట్రాక్షన్. మేమందరం దోస్తులతో సినిమా చేస్తుంటే నవ్వా వచ్చి గ్రీన్ టీ అందంటే మాకు అర్థమైపోతుంది స్టార్ వచ్చింది. గ్రీన్ టీ. అందరికి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? యాక్చువల్లీ నేను అశ్విన్కి ఇప్పుడే చెప్పాను, హీ స్పోక్ ఎవ్రీథింగ్. నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లీ విశ్వక్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ లైక్ 10 to 15 మూవీస్. నాకు వెన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్, ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇట్ లైట్స్ మై డే అండ్ కొన్ని సీన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా ఐ కీప్ లాఫింగ్ అన్నమాట. అండ్ లేలా ఇస్, I can't wait to see what you're going to do in that film. Looks amazing. Actually, నేను కూడా ఫస్ట్ టైం చూసిన ట్రైలర్. ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. 2 years బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అదైన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు. మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్త్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి, ముందు చేసినట్టు అట్లానే చేయాలా, మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్, కార్తిక్ ఈజ్ హియర్, వీ ఆల్మోస్ట్ 5-6 months ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఈజ్ లైక్, ఏంటి నేషనల్ అవార్డు కావాలా అని అన్నారు. ఎస్ సన్నీ, హూ డు నాట్ వాంట్ ఇట్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట. సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు, ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని. బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని. దట్ ఈస్ బీన్ ప్రూవన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ ద ఇయర్స్. అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటన్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ, నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది. ఐఎమ్ లైక్ సోల్డ్, ఓవర్, డన్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ వీ టోల్డ్ వెన్ we started the workshop, there was first day andaru, Sitaram, Darshi, Ashwin, Naresh, Hemant, ఆనంద్ స్వామి గారు మమ్మల్ని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా పడుకోబెట్టి వి ఆల్ హెల్డ్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ టోల్డ్ దాట్ వీఆర్ గోనా గివ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అట్లాంటి టీమ్ వర్క్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఐ హవ్ సీన్ ఎవ్రీ సింగిల్ పర్సన్ గివింగ్ దర్ 100%, స్లీప్ లేకుండా, ఫుడ్ లేకుండా కొన్నిసారి దే హవ్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు దిస్ ఫిల్మ్ అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అశ్విన్, నేను అడ్జెక్టివ్స్ చెప్పను, జస్ట్ పేరు చెప్తా. దెర్ ఇస్ ఆల్వేస్ అ ట్వీట్ కదా, దిస్ ఇస్ అ ట్వీట్ అని. అశ్విన్, దట్స్ ఇట్. నరేష్, దట్స్ ఇట్. దర్శి, వెల్ కమ్ లేటర్. వివేక్ సాగర్ గారు, దట్స్ ఆల్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఈస్ గివెన్. Gandhi sir, thank you for making the whole set beautiful. And producer garu, Niranjan sir and Chaitanya ma'am. హనుమాన్తో ఈ వర్షం మొత్తానికి మీరు ఇంకా రేంజ్ చేస్తున్నారు. సక్సెస్ స్ట్రీక్ డార్లింగ్తో కంటిన్యూ అవుతుంది అని నేను నమ్ముతాను. విత్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ గైజ్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్. Yeah, Seetu, hi. Sorry. And Sitaram has been there from the day one. And I think this dialogue was from Sitaram, that I will give everything I can for this film. Anadi. Thank you, Sitaram. Direction department and DOP department. So, na cinema lo chemistry was as important as my chemistry with Darshi, because I had to coordinate every minute as to what I'm doing. ప్రతి రోజు ఒక కొత్త సినిమాలో ఉండింది నాకు ఈ మూవీలో. ఐ డోంట్ థింక్ ఐవ్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ ఎన్వైరన్మెంట్ ఎవర్ ఇన్ మై కెరియర్. ప్రతి సీన్ ఉన్నప్పుడు మన డిఓపి డిపార్ట్మెంట్ అండ్
direction department used to come around. Almost for 1 hour we used to rehearse. Tarvata shoot ki వెళ్ళేవాడిని. So yeah, coming to Darshi, first నేను ఏం చెప్పాలంటే లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డారు అనుకున్నారు. లేదండి, అది వి జస్ట్ వాంట్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా అని. నో, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship and Darshi, thank you so much. Raghava was, I think you will be very surprised. Naku climax వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంది. నేను మొత్తం సినిమా కన్నా నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. I think I'll be saying that dialogue once the movie releases more than Darshi అన్నమాట. I don't think anybody knows which dialogue that is because I've never told that. Thank you so much for being you and the kind of talent he holds. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు అన్నమాట. And you will see a different shade of Darshi in this film. అంతే, ఇంకేదైనా మర్చిపోయానా? థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వచ్చినందుకు. ఐ హోప్ యా వాళ్ళ గురించి చెప్పాను. దట్స్ అబౌట్ ఇట్ డార్లింగ్. 19th వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.